చిల్లర కావాలి. అయిపోతే అది అయితే ఉండదు. అది 150 రూపాయలది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజండి నత్త మాంసము పచ్చెనగపప్పు కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ నత్త మాంసాన్ని శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కుందామండి. ఈ నత్త మాంసం కూరలోనండి పచ్చెనగపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. కూరలు వేసే ముందు 2 గంటలు నానబెట్టాలండి పచ్చెనగపప్పుని. అరకిలో నత్త మాంసం తీసుకున్నానండి. ఈ అరకిలో నత్త మాంసంలోకి అండి 1/2 కిలో పచ్చెనగపప్పు తీసుకున్నానండి. అలాగే 3 ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందారండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దారండి. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందారండి. ఇప్పుడు ఈ అల్లము వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగించుకుందారండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. ఈ పసుపు ఉప్పు కారము ఉల్లిపాయలను బాగా పట్టేలా కలుపుకుందామండి. కలిపేస్తానండి. ఇప్పుడు నత్త మాంసం వేసుకుందారండి. ఈ నత్త మాంసానికి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకుందామండి.
ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పు, ఆ శనగపప్పు వేసుకుందామండి. ఈ శనగపప్పు కూడా ఈ విధంగా కలుపుకొని నీళ్లు పోసుకుందారండి. నీళ్లు పోసుకుందారండి. ఇప్పుడు నత్త మాంసం కూర అండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా చన్నమంట మీద 10 నిమిషాలు మగ్గనిద్దామండి. కూర మగ్గుతుంది కదండి, ఈ లోపల చింతపండు నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకుందామండి. కూర చక్కగా మగ్గిందండి. ముందుగా తీసుకున్న చింతపండు పులుపు వేసుకుందారండి. ఇలాగో 10 నిమిషాలు మగ్గనిద్దామండి. కూర చక్కగా మగ్గిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మసాలా వేసాం కదండి, ఇలా 10 నిమిషాలు మగ్గనిద్దారండి. శనగపప్పు నత్త మాంసం కూర రెడీ అయిపోయిందండి. ఈ నత్త మాంసంలో శనగపప్పు వేసుకొని వండుకుంటే అండి చాలా బాగుంటుందండి. నత్త మాంసం కూర చాలా బాగుందండి. అందులోకి పచ్చెనగపప్పు వేసుకుని వండాను కదండి, చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.